ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓం శాంతి. ఎప్పుడేమనాలో కూడా తెలియదు దీనికి. నయని రియాక్ట్ అవ్వలేదు. విచిత్రంగా ఉంది. నయని అడ్డుకోలేదు. గురువుగారి ప్రాణం వదిలే ముందు గాయత్రక్క గురించి చెప్తారన్న ఆశ మాకున్నట్టు తనకేవైనా ఆలోచన వచ్చుండొచ్చా? గురువుగారు, నా పెద్ద కూతురు క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంది కదా? మీ దివ్య దృష్టితో ఈ విషయాలకి సమాచారం అందిస్తే చాలు. బిడ్డ తల్లి ఒడిలో ఉంది. నువ్వు అనుకున్నట్టే ఉంటుంది నయని. మా అక్క ఎత్తుకుంది ఈ గాయత్రిని స్వామి. తనడిగేది పేగు తెంచుకొని కన్నా గాయత్రత్తయ్యని. అదే కదా చెప్పారు గురువుగారు. అంటే అదే అమ్మా, మా అమ్మ కూడా విశాలాక్షమ్మ వారి భక్తురాలు కదా, ఆ తల్లి ఒడిలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అమ్మవారి సన్నిధిలో పెద్దముందని అర్థం. అయితే పెద్దత్తయ్య కూడా ఏ గుళ్ళోనో ఆశ్రయం పొందుంటుంది. నువ్వు వెటకారంగా అన్నావని అర్థం అవుతుంది. ప్రతిదానికి నన్నంటారెందుకండి? స్వామి, 5 నిమిషాలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి. స్వామి, ఏమైంది? ఏమీ కాలేదు విశాల. ధ్యానం చేసుకుంటారేమో. రండి గురుగారు, మీకు ఏర్పాట్లు చేస్తాను. రండి పదండి గురువుగారు. రండి. విషయం పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయారు గురువుగారు. అసలు విషయం ఉంది కాబోలు. అదేంటి? డమ్మో డమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.